ఏమండి? ఏమైందండి? మిమ్మల్నే. ఏమైందండి? ఏమండి? నువ్వు ఆ లక్ష్మిని చంపాలంటే జైలు నుంచి బయటికి రావాలి. మన శత్రువులు ఒకటైనప్పుడు నువ్వు చేసే ఏ పనైనా నాకు సగం లాభమే. ఆ లక్ష్మి నాకు శత్రువు. నువ్వు బయటికొచ్చి దాన్ని చంపేస్తే నాకు చాలా హ్యాపీ. ఇప్పటికే నీకిక్కడి పరిస్థితి అర్థమై ఉంటుంది. అతన్ని వదిలేసి వెళ్తే మీ డ్యూటీ మాత్రమే పోతుంది. కాదు, మా డ్యూటీ మేం చేస్తాం, అతన్ని వదిలే ప్రసక్తే లేదంటే మీ ప్రాణాలు పోతాయి. నేననుకున్నది జరగటం కోసం ఏం చేయటానికైనా నేను వెనకాడను. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇక్కడ నిన్నెవ్వడూ కండక్ట్ సర్టిఫికేట్ అడగలేదు. అతన్ని వదిలేసి మీ దారిన వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోండి. అయ్యో, ఈ సిరి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, నాకేం అర్థం కావడం లేదు. ఎవరు తీసుకెళ్లారో ఏంటో. దేవుడా, నువ్వే దారి చూపించయ్యా దేవుడా. మీ మనవరాలికి ఈ టాబ్లెట్ని 2 గంటలలోపు వేయాలి. లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల? అయ్యో, ఈ మాతర్లు ఇంకో గంటలు వేసుకోకపోతే సిరి కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అన్నారు. ఇప్పుడు ఎలారా దేవుడా? ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి? దేవుడా, సిరి కనిపించేట్టుగా చూడు తండ్రి. అయ్యో, ఏమండి? మీకేం కాలేదు కదా? ఏమండి? ఏమండి? ఏయ్, ఎందుకే అరుస్తున్నావు? అది కాదండి, అవతల
అవతల ఉన్న ఆయనకేదో అయ్యింది. నీ కాసేపట్లో ఎలాగో ప్రాణాలు పోతాయి. నీ కడుపులో బిడ్డ కూడా చస్తుంది. అప్పటిదాకా అరవకు. ఏయ్, ఎవరో ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. బాబాబు ఒక్క నిమిషం ఇలా రాయ్యా. ఏంటమ్మా? ఏం లేదు, కాస ఈ నంబర్కి ఫోన్ చెయ్యయ్యా. ఫోన్ ఎత్తట్లేదు బామ్మ. అయ్యో, ఫోన్ ఎత్తట్లేదా? ఇంకొకసారి చెయ్యి బాబు. సరే. ఫోన్ ఎత్తట్లేదు బామ్మ. అబ్బా, ఫోన్ ఎత్తట్లేదా? అవును బాబు, ఒకవేళ వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేస్తే బామ్మ వాళ్ళ మనవరాలు ప్రమాదంలో ఉంది, కాపాడమని చెప్పు. సరే బామ్మ. భుజంగం, నా మాట నేను నిలబెట్టుకున్నాను. నీ పని నువ్వు పూర్తి చేయి. అలాగే. నీ కాసేపట్లో ఎలాగో ప్రాణాలు పోతాయి. నీ కడుపులో బిడ్డ కూడా చస్తుంది. నీ కాసేపట్లో ఎలాగో ప్రాణాలు పోతాయి. నీ కడుపులో బిడ్డ కూడా చస్తుంది. అన్నా ఈ రూమ్ కాదే. మరి ఎక్కడరా? ఆ రూమ్ అన్నా, పక్క రూము.